అందరికీ నమస్తే. ఇక్కడ మనము సింపుల్‌గా ఈగలు డ్రా చేసుకుంటూ, నాకు తెలిసిన జటాయు స్టోరీ నేను చెప్తాననమాట. మీకు తెలిసిన స్టోరీ గురించి కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. రాముడు, సీత, లక్ష్మణుడు వనవాసం వెళ్తారు కదా! ఆ సమయంలో సీతమ్మ తల్లి ఒక మాయలేడిని చూసి అది బంగారు జింక అని అనుకొని రాముడికి అడుగుతుందనమాట. అది కావాలి అని చెప్పి. అది విన్న రాముడు జింక కోసము అడవికెళ్తాడు. వెళ్ళే టైంలో లక్ష్మణుడికి చెప్పి వెళ్తారనమాట. సీతమ్మ తల్లిని చూసుకోమని చెప్పి. రాముడు వాళ్ళెళ్ళిన కాసేపటికి అడవి నుంచి పెద్ద పెద్ద సౌండ్స్ తోటి లక్ష్మణ, సీత, లక్ష్మణ, లక్ష్మణ అని గట్టి గట్టిగా సౌండ్స్ వినిపిస్తాయన్నమాట. ఆ సౌండ్ విన్న సీతమ్మ తల్లికి కంగారయ్యి లక్ష్మణ్‌ని వెళ్ళి చూసి రమ్మని చెప్తుందనమాట. లక్ష్మణుడు నేను వెళ్ళనమ్మా అని చెప్పేసి అన్నా కూడా, ఎందుకంటే రాముడు చెప్పు ఉంటారు కదా లక్ష్మణునికి సీతమ్మ తల్లిని చూసుకోమని చెప్పి. ఆ విధంగా లక్ష్మణుడు వెళ్ళను అంటాడనమాట. అలా వెళ్ళను అని చెప్పినా కూడా సీతమ్మ తల్లి ఆజ్ఞాపిస్తుంది. ఇంకా అమ్మ మాటకి జవదాటని లక్ష్మణుడు అడిగి వెళ్తాడనమాట. అలా లక్ష్మణుడు వెళ్ళే టైంలో సీతమ్మ నివాసం చుట్టూ ఒక లక్ష్మణ రేఖ లాంటి గీర గీస్తాడనమాట. అమ్మ ఈ గీర దాటి నువ్వు బయటకు రావద్దు అని చెప్పి సీతమ్మతో చెప్పి అడవికి వెళ్ళిపోతాడు. లక్ష్మణుడు వెళ్ళిన తర్వాత అక్కడికి దుష్యరామనుడు మాయగటపులో సీతమ్మ తల్లి దగ్గర భిక్షం అడగడానికి వస్తాడనమాట. భిక్షం అడగడానికి మారువేషంలో వచ్చేసరికి సీతమ్మకి తెలీదు అది రామనాసురుడు అని చెప్పి. పాపం సీతమ్మ తల్లి భిక్షం తీసుకొని వస్తుంది. లక్ష్మణ చెప్పి ఉంటారు కదా గీర దాటి బయట రావద్దు అని చెప్పేసి. ఆమె అది ఆచరించి ఆ గీర లోపలే ఉంటుందన్నమాట. కానీ ఈ రామనాసురుడు ఏవేవో మాయమాటలతోటి నువ్వు గీర దాటి వస్తేనే నేను భిక్షం నీ దగ్గర నుంచి తీసుకుంటాను, లేదంటే నేను శపిస్తాను ఏవేవో అంటాడనమాట. అలానే లోపలికి ఇంకా సీతమ్మ తల్లి ఇంకా ఏం చేయాలో తెలియక గీర దాటి బయట వస్తుంది. అలా గీర దాటి బయటికి రాగానే ఇంకా రామనాసురుడు తన నిజస్వరూపం 10 తలలు 20 చేతులతోటి అక్కడ ప్రత్యక్షమవుతాడనమాట. ఇంకా ఆమె అది చూసిన సీతమ్మ తల్లి కళ్ళు తిరిగి పడిపోతుంది. అలా కళ్ళు తిరిగి పడిపోయిన వెంబటనే రామనాసురుడు సీతమ్మ తల్లి ఎక్కడైతే భూమి మీద పడిందో ఆ భూమితో సహా ప్రహలించి సీతమ్మని ఎత్తుకెళ్ళిపోతాడనమాట. ఆ టైంలో ఒక చెట్టు మీద జటాయు కూర్చొని ఉంటుందన్నమాట. జటాయుకి రామనాసురుడు కనిపిస్తాడు. ఇలా సీతమ్మని ఎత్తుకుపోవటం చూస్తుందన్నమాట. అలా చూసేసరికి జటాయువు రామనాసురుడికి అంటుంది, రామణ, నువ్వు ఒక రాజ్యానికి రాజు అయి ఉండి ఇలా అధర్మం పనులు చేయటం సరికాదు అని చెప్పేసి రామనాసురుడితో అంటాడనమాట. అలా అన్నా కూడా రామనాసురుడు ఏమీ పట్టించుకోకుండా సీతమ్మని ఎత్తుకెళ్ళిపోతూనే ఉంటాడు. ఇంకా తప్పే దారి లేక ఇంకా జటాయువు రామనాసురుడితో యుద్ధానికి వెళ్తుందన్నమాట. ఆ టైంలో జటాయుకి శక్తి ఉండదు, ఆయుధం ఉండదు, ఎలాంటి ఇది ఉండదన్నమాట. అయినా కూడా సీతమ్మ తల్లిని కాపాడడానికి పోరాటం అనేది చేస్తుంది. అలా పోరాటం చేసే టైంలోనే రామనాసురుడు యొక్క రథానికి ఉన్న సారథిని, రథానికి ఉన్న భూతాలు అన్నిటినీ ధ్వంసం చేసేసి నాశనం చేస్తుందన్నమాట. అలా నాశనం చేసే లోపలికి రామనాసురుడు రథం పై నుంచి కిందకి పడిపోతుంటాడు. అలా పడిపోతున్న టైంలో సీతమ్మను కూడా అలా సంకలో పట్టుకొని ఆమెని తీసుకెళ్ళటం చూసిన జటాయుకి బీభత్సమైన కోపం వస్తుంది. అలా కోపంతో రామనాసురుడు 10 చేతుల్ని తన పొదునాటి ముక్కుతోటి ఖండించేస్తాడనమాట. అలా ఖండించినా కూడా రామనాసురుడికి మళ్ళీ చేతులు పుడతాయి. చేతులు పుట్టి పెద్ద కత్తి తీసుకొని జటాయువు తన వైపు వస్తుంది చూసి పాపం జటాయు 2 రెక్కలు కాళ్ళని ఆ కత్తితో నరికేస్తాడనమాట. ఇది చెప్తుంటే నాకే బాధ వేస్తుంది. అది చూసిన సీతమ్మ తల్లి కూడా జటాయు దగ్గరకు పోయి హత్తుకొని బాధపడుతుందన్నమాట. నా కోసం నీ ప్రాణాలను అర్పిస్తున్నావు అని చెప్పేసి. ఇంకా జటాయువు అలా కాళ్ళు విరిచేసే లోపలికి అడవిలో పడిపోతుందన్నమాట. అలా పడిపోయిన తర్వాత అటుగా రాముడు, లక్ష్మణుడు సీతమ్మ తల్లిని వెతుక్కుంటూ వస్తారు. అలాగా వెతుక్కుంటూ వస్తున్నప్పుడు ఈ జటాయువుని చూస్తారనమాట. చూసే లోపలికి జటాయువు చెప్తుంది సీతమ్మకి ఆ యుద్ధం గురించి, సీతమ్మని ఎత్తుకుపోయే విషయం గురించి అన్నిటికీ గురించి చెప్తుందన్నమాట. అలా చెప్పిన తర్వాత రాముడు అంటాడు, మనుషులైన సమయాసారం బట్టి ధర్మాన్ని పాటించకుండా వాళ్ళ ఇష్టానుసారం ఉంటారు. ఈ మూగ ప్రాణులు
తమ ప్రాణాలని అర్పించి ధర్మాన్ని కాపాడుతున్నాయి కదా అని చెప్పి ఈ జటాయువుకి జరగాల్సిన అంత్యక్రియలన్నీ రాముడి చేతుల మీదుగా జరుగుతాయన్నమాట. రాముడు ఒక వరం ఇస్తాడు జటాయువుకి, నువ్వు ఉత్తమ లోకాలకి పోవాలి అని చెప్పేసి. ఆ విధంగా జటాయువు ఇంకా ప్రాణాలు విడిచిపెట్టేస్తుందన్నమాట. ఇదనమాట నాకు తెలిసిన స్టోరీ. మీకు తెలిసిన స్టోరీ గురించి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇలా డ్రాయింగ్ వేస్తూ స్టోరీ ఎక్స్ప్లెనేషన్ అనేది నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ మై ఛానల్.